ఏంటంటే ఇప్పుడు వీళ్ళు రెడ్డి గవర్నమెంట్ చేసుకుంటారు, చదువు వాళ్ళకి చేసేసుకుంటారు. మిగతా ప్రభుత్వాలు ఎవరికి ఏం చూడరు. ఇదంటే నమ్మకే వస్తుంది, చేసామంటే చేసాం అంతవరకు. అవి ఎవరికి అందుతున్నాయి ఎవరికి అందట్లేదు ఎవరు చూడరు. మరి ఏమి నా ఎస్సీలు నా బస్సీ నా బీసీలు నా మైనార్టీ పైకి చెప్తారు అంతవరకు. ఇవాళ ఎస్టీలో ఎంతమంది ఉన్నారు, బీసీ వాళ్ళు అందరూ వాళ్ళకి ఇప్పుడు అందరూ మనందరూ వెనకబడినాం. వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఏముండవు. అన్నీ మరి ఎక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా రెడ్డిల్లో ఉన్నారు, వీళ్ళే ఉన్నారు. వీళ్ళు ఎవరు కనపడుతున్నారు, ఎవరు కనపడుతున్నారు అన్నీ ఎక్కడండి ఎస్టీ వాళ్ళు ఎవరు. మరి ఏంటి ఈసారి ఏ ప్రభుత్వం వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ బీజేపీ జనసేన టీడీపీ 3 కలిసి పోటీ చేస్తున్నాయి కదా, అట్లా చేయటం వలన ప్రయోజనం అంటారు వాళ్ళకి? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటారు? ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నారు. వాళ్ళ కింద వాడి కింద చూసుకుంటారు అంతవరకు. నేను పోయి అడిగినా కూడా వాళ్ళు చేస్తే చేస్తారు, లేదంటే లేదు. అది అది ఇష్టం అయితే చేస్తారు, లేదంటే లేదు. అంటే మీకు మాకేం చేసి మీరు చెప్పైతే ఎంత గమనిస్తారా? ఉద్యోగాలు ఏమన్నా వచ్చినాయి కనిపించిందా ఎవరికన్నా యువతికి? ఎవరికి నాదే ఉన్న వ్యాపారాలన్నీ ఇదైతే ఉంటాయి. వ్యాపారాలు కూడా ఇక్కడ డెవలప్మెంట్ ఏమన్నా కనపడుతుందా? ప్రభుత్వ నేను ప్రజల సొమ్ము మొత్తం నాశనం చేసి ఎంత ఎక్కడ ఇది చేసుకుంటున్నా అంతా నాశనం చేస్తున్నారు. ఎవడు తినలేదు, వాడు తినలేదు, ప్రజలు తినలేదు. మళ్ళీ రేపు ప్రభుత్వం వస్తే మళ్ళీ ప్రజల దగ్గర తీసుకోవాల్సి. మళ్ళీ మేము కట్టాల్సింది వాడేమో కట్టలేదు. వాడి జేబుల నుంచి ఒక ట్యాక్స్ ఫండ్ నుంచి వచ్చి చేసి ఇచ్చేది వాడు ప్రత్యేకంగా వచ్చి ఆయన చేస్తారు. ఏం చేద్దాం వాడికి ఇంకా వాడు తిన వాళ్ళ వారికి ఇంపార్టెంట్ తప్పితే బయటకి ప్రజలకు అసలు ఏం అవసరం అంటారు ప్రభుత్వం నుంచి? మీరు కామన్ మ్యాన్గా ఏం అవసరం అనుకుంటున్నారు ప్రభుత్వం? ఉన్న సమస్యల్ని సక్రంగా తీర్చి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తే చాలండి. వాడు ప్రత్యేకంగా అమ్మవాళ్ళు ఎన్ని సరే వాడికి లాభపడి వాడు లాభపడుతున్నాడు కాదు. వాడు కష్టపడే వాడికి 10 రూపాయలు ఇచ్చుకున్నాను, 5 రూపాయలు వాడికే కాదు. 5 రూపాయలు తినేయడానికి ఏముందా? ఏం లేదు. అది సమస్యలు అయితే పరిష్కారం అవుతుంది. అది సమయం ఏదైనా తాత్కాలిక ఎక్కువగా అవుతాయి. పెడతాం వస్తే చేస్తాం. ఉన్న ప్రదేశం జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ఒక చిన్న ఫ్యామిలీ తీసుకుంటే మధ్య తరగతి ఈ రోజుల్లో బయటకు పోతే ఉద్యోగాలు 15,000 20,000 అందుకని ఇది సరే ఏమైనా ఉద్యోగాలను కల్పించే కాంపిటీషన్ సమస్య అంటే ఏం లేదు. దాన్ని వ్యాపారం పెట్టుకుంటే కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. ఎక్కడ ఇది ఏమైనా ఎవరికి చెప్తాం? 1,00,000 రూపాయలు అప్పుడు ఎక్కువ. ఇంకేం కాదు, అమ్మాలి ఏమైనా సంపాదించాలా? కాంపిటీషన్ సమస్యలు అందరూ వస్తున్నాయి. మేము ఇచ్చే రేటుకి వాడేస్తున్నారు. అందరూ ఆడపోయి తెచ్చుకుంటారు. డీమార్ట్లు అందరూ అన్నీ తెచ్చుకుంటున్నారు. ఎవరికి ఏం చేస్తారు? వాళ్ళేమో చెప్పడానికి ఏమి ఉండదు. ఆడ ఏం మాకు ఫండ్ రైట్స్ ఇచ్చారు, మేము అమ్ముకుంటున్నాం, మీరే అమ్ముకోండి అంటున్నారు. అంటే చిన్న చిక్క కొట్టాలందరూ ఇదైపోవాల్సిందే. బయట ఇప్పుడు 2,00,000 రూపాయలు తీసుకొచ్చి నెలకు 4,000 వచ్చి ఆదాయం అంతా ఇన్కమ్ అంతా మరి జీవనాధారాన్ని చూసుకోవాలిగా. వాడు వచ్చి పెట్టాడు. ఇప్పుడు ఎవడు ఇబ్బంది పడుతున్నారు? ప్రజలు ఎక్కడైనా కొనుక్కుంటారు. ప్రజల ఇబ్బంది ఏముంటుంది? వాడు పర్మిషన్ ఇస్తే ఒక ఏరియాకి 2 డీమార్ట్లు ఉంటే ఎట్లా అవుతుంది? ఒక గుంటూరు సిటీకే 2 డీమార్ట్ల దగ్గర ఎంత వేరియేషన్ కూడా లేదు. సరే అదో 10 కిలోమీటర్లు ఉంది, ఇదో 10 కిలోమీటర్లు, గట్టిగా 10 కిలోమీటర్లు కూడా లేదు అక్కడికి డీమార్ట్. అవి కాక మళ్ళీ రిలయన్స్ ఇవన్నీ మామూలు. ఎక్కడ ఎవరికి ఉందా?